జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కళలు ఎంతో బాగుంటాయి, ఆ కళలో వచ్చిన కామెడీ ఇంకా బాగుంటాయి అంటూ ఒక డ్రీమ్ సీక్వెన్స్ కిట్ తో మన ముందుకు చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నాది పల్లెట్టారంగరంగా. రోహిణి చెత్తంతా వాడేసావుగా. మరి మిమ్మల్ని వాడుకొని కామెడీ చేయమన్నారు, అది ఎలాగో అవదని సెట్ వాడాను. నా గురించి చాలా తక్కువ అంచనా వేసావురా, లోపల చాలా దాచాను. 13 సంవత్సరాల నుంచి దాస్తున్నారు, మచ్చుకొక్కసారైనా బయటకు తీయండి, ఎదురు చూస్తున్నారు. ఎటకారం చేస్తున్నావా? ఏదో ఒక పండగ పప్పానికి. ఈ రోజు నా టాలెంట్ ఏంటో చూపిస్తాను నేను. పడుకుంటారా మరి హలో, యాజ్ ఇట్ ఈస్ స్కిట్ లో నేను అదే రాశాను. పడుకోవాలి ఇప్పుడు మన స్కిట్ లో. ఏమిటో స్కిట్ లో పడుకోవాలని రాస్తాడో తెలీదు, స్కిట్ పడుకోవాలని రాస్తాడో తెలీదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? పద చాలు, పడుకోండి. త్వరగా. ఏంటి గజ్జలు అరిచినట్టు వచ్చావు? కలొచ్చిందండి. కలనే కదనే, పడుకో. అట్లా కాదండి, ఏంటి? కలండి. ఏం కలనే నీకు వచ్చింది? మీరు 2 పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందండి. నిజమైపోద్దని టెన్షన్ ఉంది. ఏదే ఉండే, పడుకోవే. వీలైతే ఆడియన్స్ ని పడుకోమంటారు, లేకపోతే నన్ను పడుకోమంటారు. మేల్కొల్పేది ఉండదా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని రాసుంటే ఎవరు మాత్రం ఆపగలరండి? మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతాయండి. అయ్యయ్యో. తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయండి మీ ప్రమేయం లేకుండానే. అంటే అందుకని గొప్ప కళ మాత్రం అంది రెండో పెళ్లి. ఆహా, ఎంత బాగుందో. ఆల్రెడీ ఆఫీస్ లో లిల్లీ అని ఒక అమ్మాయిని గోకుతున్నా. దాన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకొని దీని కళ ఎలా వచ్చింది కాబట్టి దీని కళ ఖాతాలో మన పెళ్లి వేసేసాం అనుకుంటే. రోహిణి, ఏంటండి? ఆఫీస్ నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చింది, నేను వెళ్తున్నా. బాయ్. అయ్యో, లుంగీలో వెళ్ళిపోతున్నారేంటండి? ఎట్టున్నావు అట్టరమ్మన్నారు. ఇంకా నయ్యం, బాత్రూమ్ ఉన్నప్పుడు పిలవలేదు మిమ్మల్ని. ఏంటో ఈ పాడుకలు, ఇలాంటివన్నీ నాకే వస్తాయి. రోహిణి, ఈ కళ ఏంటో ఇంకా నా కళ్ళలో తిరుగుతానే ఉంది. నేను మాట్లాడుతుంటే ఊహ అనుకుంటుంది పిచ్చిది. నువ్వు పిలువురా ప్రేమగా అక్క అని. అక్క అక్క ఎవరి చుక్క? మీ చెల్లి రోహిణి. నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అవును రోహిణి, అవును. కానీ పెళ్లి అయితే చేసుకొచ్చాను, కానీ పెళ్లి తర్వాత జరిగే తతంగాన్ని మాత్రం నాకు ఇష్టం లేదు రోహిణి. నాకేం అలాంటి ఏం చెయ్యొద్దు రోహిణి. కలకని మీకు అన్యాయం చేశాను, తనకు అన్యాయం జరగనివ్వనండి. మీరు లోపలికి వెళ్ళండి. ఈ పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళండి. రోహిణి, ఇది ఆడవాళ్ళకి ఇచ్చి పంపిస్తారు రోహిణి. అందుకే మీకు ఇచ్చానండి. అదే ఈ పాలల్లో నిద్ర మాత్రం కల్పించేస్తే నేను తాగేసి పడుకుంటా, అప్పుడు ఏం జరగనట్టు ఉంటుంది కదా. అయ్యో, దానికి నిద్ర మాత్రలు ఎందుకంటే వేస్ట్ చేయడం. మీరు ఉత్త పాలు తాగిన అలాగే పడుకుంటారు. అయ్యో రోహిణి, పాపం బాధ పడుకు, తప్పదు కదా. నాకేం బాధలేదు, 2 చప్పట్లు కొట్టేలోపు వచ్చేస్తాడు. రోహిణి, ఏంటి పిలిచావా? చూసారా ఎలా వచ్చారు? ఏంటి రోహిణి? మళ్ళీ తెల్లారుజామున కలొచ్చిందండి. పక్కింటి అమ్మాయిని మీరు చూస్తుంటే వాళ్ళ ఆయన వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడంట. అది కలొచ్చింది. పిచ్చి మోహన్ దానా, మొదటంటే నిజమైంది కానీ ఇలాంటి అడ్డమైన కళలు నిజం అవ్వవే. రాసి పెట్టుంటే మన ప్రమేయం లేకుండానే అవుతాయి. నీ భర్త అలాంటి వాడు కాదే. అదన్నారు, జాగ్రత్త ఉండండి. అది. ఓకేనా? ఏమేం జానకి? నేను రూమ్ లో రెడీ అవుతుంటే ఒకడు తొంగి చూసి పారిపోయాడండి. చూసాడా చూడబోయాడా? చూస్తే చంపాను. చూస్తే వాడ చేస్తా, లైట్ తీసుకో.
ప్రసాద్ గారు ఏమైందండి? మా వాడు రూమ్ లో రెడీ అవుతుంటే వాడు చూసాడంటండి. వాడెవడో తెలియాలి నాకు. ఏంటి శుభమోహన్ లోపల కార్యక్రమం జరుగుతుంటే ఇంటి ముందు గలాటా ఏంటి నాకు అర్థంగా అడుగుతున్నాను. అయ్యో, మీరెందుకు వచ్చారండి ఇప్పుడు? ఏమండి చూస్తుంది మా వాడిని అయితే మీరు కంగారు పడుతున్నారండి. మీ ఆవిడని చూసి ఎవరు చెప్పు చంపేస్తానని. మా ఆయనే అండి. నేను చూసానా? యారా ఏ చొక్క పట్టుకున్నావేంటి? యారా ఎవరండి వీళ్ళు మిమ్మల్ని కొడుతున్నారు? ఈవిడెవర్రా? నా వైఫ్, ఈవిడ నా ఫస్ట్ వైఫ్. యారా రంభా ఓరోసిని పెట్టుకుని మసిని చూస్తావరా? నిన్ను ఇలా వదిలేస్తే ఈ రోజు నా భార్యను చూస్తావు, రేపొద్దున నన్నే చూస్తావురా? ఇంకొకసారి చూసావంటే పళ్ళు రాలిపోతాయి. చెట్టి కాదు నీయే. అమ్మయ్యా, ఏం జరిగి రావా? అట్లా కొట్టించావేంటి? పడుకోండి, టైం అయింది. ఏంటో అస్తమాన్ రాత్రి అయిపోతుంది. ఏమండి? 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 మళ్ళీ ఏమైంది? అయ్యో, అంతకంటే దారుణమైన కలొచ్చింది. మళ్ళీ కలొచ్చిందా నీకు? మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టినందుకు మీరు వెళ్ళి ప్రసాద్ గారిని పొడిచి చంపేశారండి. ఆ కలొచ్చింది. జాగ్రత్తగా ఉండండి, సరేనా? నువ్వు వెళ్ళు. అలాగే. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఏం జరగకుండా చూసుకుంటేనే నా ప్రాణాలు కాపాడతాడు. లేకపోతే వాడికి ఏమన్నా అయితే నా ఖాతాలోకి వస్తుంది. ప్రసాద్ గారు నమస్కారం అండి. ఇంట్లోకి రావచ్చా? వచ్చేసావు కదా రా. ఆ గొడవలు కక్షలు నేనంత పొడిచే వ్యక్తిని కాదు సార్. ఆల్రెడీ పొడి చేశారా? నేను తీస్తాను సార్. తీస్తాను సార్. రావట్లేదా? ఈ అందం దక్కించుకోవడం కోసం ఒక ప్రాణం తీస్తారా? ఏమైంది తల్లి? మా ఆయనని హతమరిచాడు. నేను చంపలేదే. మీకేం భయలేదని ఉండండి. అది కాదు. హలో, పోలీస్. నేను చెయ్యలేదంటున్నానే. మీరు హత్య చేశారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు కలొచ్చింది. అయ్యో, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్. చెప్పమ్మా ఏం జరిగింది? ఏం లేదని చెప్పు. ఏం లేదని ఎలా చెప్పమంటారు? తెల్లారుతో వచ్చింది, నిజం అవ్వాలి. మా ఆయన పక్కింటి ప్రసాద్ గారిని పొడిచి చంపేశారు. అరెస్ట్ చేయండి. అమ్మ తోడు నాకు తెలియదే. నేను ఆ హత్య చేయలేదే. ఆ తెల్లారుజామున కల్లా నిజమైందండి. మీరే చేశారు. లేదు లేదు లేదు. పెళ్లి జరిగినప్పుడు ఇది కూడా జరిగింది కదండి. జరగలేదు. ఆ పెళ్లి కాదు. మరి? నేను ఆల్రెడీ ఆఫీస్ లో ఒక దాన్ని గోకాను. నువ్వు కన్న కళని చిన్న మిక్సింగ్ చేసి అడ్వాంటేజ్ గా వాడుకొని దాన్ని ఇంట్లో పెట్టాను. నిన్ను పెద్ద పిల్లని చేసి దాన్ని చిన్న పిల్లని చేసి రూమ్ లో సెట్ చేశాను. విన్నారు కదా పోలీస్ గారు. ఓకే. ఈయన అరెస్ట్ చేయండి. ఎవరు అండర్ అరెస్ట్? మీ నోటితో చెప్పించాలని ప్రసాద్ గారు నేను కలిసి నాటకం అంటే ఆడాం. వాడు చచ్చిపోలేదా? చచ్చిపోలేదు. అన్నయ్య, అన్నయ్య, యువర్ అండర్ అరెస్ట్. రా. థ్యాంక్ యూ అన్నయ్య. నాలాంటి చెల్లెలకి మీలాంటి అన్నయ్య ఉండాలి. ఇదంతా నాటకమా? మీరు చచ్చిపోలేదా? బాబ్ సెట్ అన్నట్టున్నా? కాదండి. సరే ఫోన్ లేవే, డ్రమ్ము కుక్కర్ తీసుకొస్తాను. మిమ్మల్ని చంపడానికి డ్రమ్ము కుక్కర్ ఎందుకండి? టయానికి 2 టాబ్లెట్ లేకపోతే మీరే పోతారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. బాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రోహిణి నిలబెట్టావు స్కిట్ ని నీ పెర్ఫార్మెన్స్ తోటి. అండ్ నీకు మంచి సపోర్ట్ రాకేష్ ఇచ్చాడు. నీకు గుడ్ కంటెంట్ బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. డ్రీమ్ అనేది అవసరం వస్తే ఎలా చేయొచ్చు అనేది దాని మీద నీట్ గా వర్క్ చేసి నాకు ఐ ఎంజాయ్డ్ ద స్కిట్. ప్రసాద్ బాగా చేసావురా. నువ్వు విక్రమరావుతాడా నువ్వు? ఓకే, అందరూ బాగా చేశారు. ఇప్పుడు థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. రోహిణి, మ్యామ్, థ్యాంక్ యూ. యు ఆర్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. అది ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే. యూఆర్ వెరీ వెరీ సూపర్బ్ ఆర్టిస్ట్, వెరీ కమిటెడ్. అది అందరికీ ఇష్టం, నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ ప్రసాద్ గారు మీ ఎంట్రీ అదిరిపోయింది. అండ్ శ్రీవిద్య మీరు కూడా చాలా బాగా చేశారు. అండ్ రాకేష్ గారు, యూఆర్ వెరీ బ్రిలియంట్. ఎందుకంటే యూ హావ్ చోసన్ ద ఆర్టిస్ట్ ఫర్ ద రైట్ రోల్స్. అండ్ వాళ్ళకంటూ రోల్స్ క్రియేట్ చేసినట్టే చాలా బాగా అనిపించింది నాకు. లక్ష్మీనారాయణ గారు, అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. బాగా కామెడీ పండించారు. గుడ్.